వరల్డ్ న్యూస్ లో ముందుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలతో సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. లారెన్స్ తో పాటు అతడి ముఠాను దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కెనడా ప్రజా భద్రతల శాఖ మంత్రి గ్యారీ ఆనంద్ సంగ్రీ ప్రకటించారు. బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలోని బిష్నోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఆ ముఠా సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు కూడా లభిస్తాయి. అనుమానిత ముఠా సభ్యులను దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించవచ్చని కెనడా ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతూ ఉండడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. బిష్నోయ్ గ్యాంగ్ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకోవడం, హత్య కేసులో వీరి పాత్ర ఉందని కెనడా ఎంపీ ఫ్రాంక్ లేఖలో ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఆ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.